నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించారు. మణిపూర్లోని తోబాల్ నుంచి ముంబై వరకు 66 రోజుల పాటు 15 రాష్ట్రాలలోని 110 జిల్లాల మీదుగా 6,800 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సంఘీభావంగా జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ యాత్రను చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జోడయాత్రను ప్రారంభించారు. ఏదైతే గతంలో పాదయాత్ర చేశారో ఈసారి కూడా జోడయాత్రని దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు ఈ జోడయాత్రని ప్రారంభిస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ మొత్తం దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే జడ్పీ సెంటర్లో వచ్చి వాళ్ళ సంఘీభావం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు నగరాధ్యక్షుడు జావేద్ అనిందా చెప్పండి, ప్రధానంగా ఈ జోడయాత్ర చేస్తున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల్ని ఐక్యం చేయడానికి విభిన్న సంస్కృతులు, భాషలు, విభిన్న జాతులు ఉన్నటువంటి భారతదేశం మొత్తాన్ని ఏకంగా ఉంచేందుకు గతంలో కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేయడం జరిగింది. అదే కాదు, ఇప్పుడు మళ్ళీ మణిపూర్లో తోబాల్ అనే ప్రాంతం నుంచి బాంబే వరకు 6,600 కిలోమీటర్లు 110 జిల్లాలని కలుపుకుంటూ 66 రోజుల పాటు ఇవాళ చేస్తున్నటువంటి పాదయాత్రకి, ఏదైతే భారత్ జోడో న్యాయయాత్రకి సంఘీభావంగా ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ సంఘీభావాన్ని మీరందరూ ధృవీకరించాలని, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నారు, మహిళల కోసం, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని నిరోధించడానికి, అదే రకంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నింటినీ కొల్లగొడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నిరోధించడానికి, ఏదైతే 3 నల్ల చట్టాల ద్వారా రైతుల నడ్డి విరుద్దామనుకున్నటువంటి ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూ రాహుల్ గాంధీ గారు నిరుద్యోగుల కోసం, ఏదైతే చిల్లర వస్తువులు ఏదైతే ఉన్నాయో సామాన్య మానవుడు కొనుక్కునేటటువంటి ప్రతి వస్తువు ధరలు నియంత్రణ కోసం ఏదైతే ఈ పాదయాత్ర భారత్ జోడో న్యాయయాత్ర పేరిట మొదలుపెట్టారో అందరికీ సమన్యాయం జరగాలని, మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, నిరుద్యోగులకు, రైతులకు, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి అందరూ కుటుంబ సభ్యులే, విభిన్న సంస్కృతులు, జాతులు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రాష్ట్రాలు అన్నింటినీ ఏకం చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో ఇది పూర్తిగా 6,800 కిలోమీటర్లు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి ఆశిస్తూ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రకంగా నగర కాంగ్రెస్ కమిటీ నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా అవసరమైతే ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో కదం తొక్కుతూ కూడా కనీసం ఒక 10 రోజుల పాటైనా మేము పాదయాత్ర చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంక్రాంతి పండుగ రోజు, భోగి రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్. మేడం, ప్రధానంగా మహిళల గురించి ఏం చెప్తారు ఈ పాదయాత్ర? ఈరోజు మత రాజకీయాల్ని, కుల రాజకీయాల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో మతాల కోసం కాదు, కులాల కోసం కాదు, పేద వర్గాలని బాగు చేయటానికి, పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం చేసే యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రను చేపట్టడం జరుగుతుంది. ఇది ఏ ఒక్కళ్ళ కోసం కాదు, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తున్న యాత్ర కాబట్టి ఈ యాత్రలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి, ఈ యాత్రని జయప్రదం చేయాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పడాలనే ఒక కృత నిశ్చయంతో రాహుల్ గాంధీ గారు ఈ యాత్రను చేపట్టడం జరిగింది. ఆ రోజు 2 సార్లు ప్రధానమంత్రి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని త్యజించి ఈ రోజు మళ్ళీ కూడా అదే ప్రజల కోసం తను పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆ పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రధానంగా రేపు ఎంపీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ భారత్ జోడో యాత్ర ప్రారంభించాలంటారా? భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర గత 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. చరిత్ర గల పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గత 3-4 నెలల క్రితం, 5 నెలల క్రితం జోడో యాత్రలో మరి దక్షిణాది రాష్ట్రాలు తిరగడం ద్వారా ఇలా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ముఖ్యంగా 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో
భారతదేశం ఎలా ఉంది, ఈ 10 సంవత్సరాల్లో మోడీ వచ్చిన తర్వాత అరాచకాలు, మతతత్వం, కులతత్వం విభజించి పాలించే ఈ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో జోడయాత్ర జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు జోడయాత్ర రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు. ఇక్కడ నగర పార్టీ ఆధ్వర్యంలో ఇలా ఖమ్మంలో వారికి సంఘీభావంగా మద్దతుగా ర్యాలీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా జావేద్ గారు చెప్పినట్టుగా మేము ఒక కార్పొరేటర్లు కానీ నాయకులందరూ కూడా 10 రోజులు కూడా ఆ యాత్రలో పాల్గొంటాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మద్దతుతో పార్టీని పారదోలాలి. దీనివల్ల ప్రజాస్వామ్యంగా జరిగే ఎలక్షన్లు ఈసారి ఇంకా మోడీ గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంలో ఎలక్షన్లు జరగవు. అది ఎలా ఉంటుందని చైనా పద్ధతిలో వెళ్ళే దిశగా మోడీ ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇవాళ నిరంకుశ పాలన జరుగుతుంది. ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని ఈడీలు, సిబిఐ, ఐటీలు రైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పార్టీ, ఇలాంటి మోడీ ఉండటం వల్ల భారతదేశానికి చేటు. కాబట్టి ఇప్పటికే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఈ మతతత్వం వల్ల మనం ఇంకిపోతున్నాం. గతంలో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా సెక్యులరిజం ఉంది. అన్ని కులాలు, మతాలు అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నారు. కాబట్టి ఈ జోడయాత్ర ద్వారా వివిధ వర్గాల్ని కలుసుకోవడం ద్వారా ఇలా రాహుల్ గాంధీ గారు మరి రాబోయే భావి ప్రధానిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్రంలో మీరు అన్నిటిగా ఇలా రాబోయే ఎలక్షన్ లో ప్రజలందరూ కూడా పట్టం కడతారు. మనం చూసారు తెలంగాణ, కర్ణాటక. తెలంగాణలో 3-4 నెలల క్రితం కూడా మీరు అసలు కాంగ్రెస్ అడ్రస్ లేదన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ బొంద పెడతా ఉన్నా కూడా బీఆర్ఎస్ బొంద పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా భట్టి గారు, అదేవిధంగా పొంగిరెడ్డి గారి నాయకత్వంలో రేపు ఎంపీ సీట్లు 17 గెలుచుకోబోతున్నాం. మొత్తం చూసినట్టయితే ఏదైతే భారత్ జోడో యాత్ర వేస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులను పూర్తిగా మద్దతు తెలుపుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీకి పట్టం కడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని చెప్పి కూడా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆశాభావం చేస్తారు. కెమెరామెన్ నరేష్ తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.